హాయ్ అండి, మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ మెకానిక్ మేస్త్రి. మెకానిక్ మేస్త్రి అంటే మేస్త్రి అనే పదమే మనకి గర్వకారణం. ఎలాగంటే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఎండీ చేయాలి, దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎంతో నిద్ర లేని రాత్రులు గడిపి నిద్రాహారాలు మానేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదివి అప్పుడు కానీ డాక్టర్ అనే పదం వాళ్ళ పేరు వెనక రాదు, ముందు రాదు. సరే, మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా కష్టపడి మనం మేస్త్రి అని పిలిపించుకుంటున్నాం. కష్టపడుతున్నాం, కష్టపడిన తర్వాత మేస్త్రి అవుతున్నాం. కొన్ని రోజులకి ఆ పదం లేకుండా పిలిస్తే మనకు మనమే వెనక్కి తిరిగి చూడడం. అంత లావున మనకి అది మన జీవితంలో అంతర్భాగం అయిపోద్ది. మనం పోయినా కూడా అది మనల్ని అంటి పెట్టుకునే ఉంటుంది. అలాగా మనకు వచ్చిన ఆ మేస్త్రి అనే పదానికి మనం గౌరవం తేవాలి. దానికి గౌరవం పెరిగేటట్టు చూడాలి కానీ తగ్గేటట్టు చూడకూడదు. మన ప్రవర్తన కానీ, మన మాట, మన మంచి, మన పనితనం ఇవన్నీ దాంతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు అసలుకి ఈ విధంగా చేస్తే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అని కనిపెట్టిన వాడు దేవుడు. మనకి ప్రత్యక్షంగా కనపడే సూర్యనారాయణ ఎంతో ఇవాళ మనం అందరం ఇన్ని కోట్ల మంది మనం బతుకుతున్నాము. ఒక కారు మీద ఇంత సులభంగా ఈజీగా తిరుగుతున్నాం. కొన్ని కోట్ల మంది మనం దాన్ని సుఖంగా ట్రాన్స్పోర్టేషన్ జరగడం కానీ, మన జర్నీ కానీ ఒక 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఉందంటే 2 గంటలు వచ్చేస్తాను టైం చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. మరి ఆ లోడ్లు ట్రాన్స్పోర్టేషన్ వలన ఒక లారీ సుమారు 100 మందిని బతికిస్తుంది. ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు ఈ ఎడ్లు బళ్ళు ఉండేవి. నాకు గుర్తొచ్చినప్పుడు కూడా నేను ఎడ్ల బళ్ళలోనే పెళ్ళిళ్ళు అంటే సరదాగా ఒక ఊరు నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉండే ఊరు ఆ చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అసలు ఆ తొట్టిలో కూర్చొని ఆ తొట్టి ఆ బండి సౌండ్ కిరా సౌండ్, ఆ తొట్టిలో కూర్చొని వెళ్తామంటే ఆ ఇడ్లు మెడలో కట్టిన గంటల సౌండ్ ఎంత సరదాగా ఉండేదంటే అంత సరదాగా ఉండేది. అప్పుడు ఇంత ఖర్చులు లేవు. అప్పుడు ఉన్నదంతా ఆప్యాయతలు, పిలుపులు, వరుసలు, సరదాలు. ఇప్పుడు ఎంత మనం ముందుకు పరిగెడుతున్నా అవి దొరకం అనుకోండి. సరదాగా తొట్టులో ముందు నేను కూర్చోవాలని పిల్లలు ఒకళ్ళని దోసుకుని ఒకళ్ళు ముందు వెళ్ళి కూర్చునేవాళ్ళం. వాళ్ళు ఉండే అరే ఆడపిల్లలు ఉన్నారు మీరు వెళ్ళి వెనక కూర్చుంటారా అంటే గొడవ పెట్టుకుని ఆ రోజులు రాదులేండి, సరదా రోజులు అయ్యి. ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తే ఇలా పిస్టన్లు మూలాన ఈ మధ్యలో కంప్రెషర్ పెరిగి అంటే ఫైరింగ్ జరిగి స్టార్ట్ అవుతుంది అని కనిపెట్టిన మహానుభావుడు తర్వాత అన్ని మార్పులు చేసుకుంటా ఇవాళ ఈజీ అయిపోయింది వర్క్. చాలా అంటే నేను కీడార్జీల నుంచి చేశాను. దానికి చైన్ టైమింగ్ ఉండేది. దానికి 2 గుర్రాలు ఉండేవి. గుర్రాలు అంటే బాహుబలిలో గుర్రాలు కాదు, చిన్నవి ఉంటాయండి గుర్రాలు. చైన్ టైమింగ్, దాని బీటింగ్, అది
ఫార్గో, దాని తర్వాత బెడ్ఫోర్డ్ వచ్చింది. బెడ్ఫోర్డ్ అంటే ర్యాకెట్. అసలే ఆ ర్యాకెట్ ఇంజిన్ బేస్ చేసుకుని నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న ఇంజిన్లన్నీ ఇంచుమించు అదే మోడల్లో ఉంటున్నాయి. ర్యాకెట్ మంచి బండి, కొండ ఇలా ఉన్నా కూడా నిలువు ఎక్కేస్తుంది బండి. దానికి సిఏవి పంపు వచ్చేది. అసలు పికప్ ఎలా ఉండాలంటే అలా ఉండేది. తర్వాత మడ్గాడ్ డెబ్బించి, తర్వాత ఎస్, తర్వాత లేదండి, ఇట్లా అన్ని రకాల బళ్ళు చేసిన అనుభవంతో చెప్తున్నా. ఇవాళ టైమింగ్ ఏముందండి, ప్రతి వీల్ మీద 1 2 2 3 3 వస్తున్నాయి, అది పెట్టేస్తాం, ఈజీగా అయిపోతుంది. అంత ముందు ఉన్న ఇంజిన్ల కంటే ఇప్పుడు ఇంజిన్లు చాలా సులువు. మనం దానికి చేయాల్సింది ఏంటంటే అరిగిపోయిన వస్తువు ప్లేస్లో మళ్ళా కొత్త వస్తువు అమర్స్తున్నాం. దాంట్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలు. క్లీనింగ్ నీట్గా చేసుకుని ఫిట్మెంట్ సరిగ్గా అరిగిపోయిన వస్తువుల ప్లేస్లో సరైన ఒరిజినల్ పార్ట్స్ వేసి బిగిస్తే బాగానే ఉంటుందండి. దాంట్లో ఎందుకు ఇబ్బంది ఉండదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, రీకాన్ ఇంజిన్కి మనం రికమెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ కోసం సర్వీస్ 5 years వారంటీ అంటున్నారు. మనకి పని తగ్గిపోయింది. అంతకుముందు వచ్చేసి ఒక కొత్త మోడల్ వచ్చిందంటే ఆ ఇంజిన్ తీసుకుని వచ్చి ఇది అని మనకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ BS6 వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తున్నారా, మనకి పని చూపిస్తున్నారా? వాళ్ళు 5 years వారంటీ అంటున్నారు, 5 years అక్కడే పెడుతున్నారు. మనకు వెహికల్స్ తగ్గిపోయినాయి, పాత వెహికల్స్నే చేసుకోవాలి. ఈ పాత వెహికల్స్ ఇంజిన్ ఏదన్నా వస్తే మనం వాళ్ళకే రికమెండ్ చేయడం కరెక్టా? రీకాన్ ఇంజిన్ కోసం ఎందుకు మనం చేయలేం? మనకి ఎందుకు చేయలేమంటే మనం మీద ముందు మనకి నమ్మకం లేదు. మన మీద మనకి నమ్మకం లేకపోతే కస్టమర్కి మన మీద నమ్మకం అలా వస్తుంది. ఎందుకు నమ్మకం లేదంటే మనం ఇంజిన్ బిగించాము, ఇంజిన్ ఆయిల్ పట్టింది, మళ్ళీ కస్టమర్కి సమాధానం చెప్పాలి, ఆయిల్ మైలేజ్ రాలేదంటాడు. ఇవన్నీ ఎందుకు రిస్క్? రికమెండేషన్ చేసేస్తే వాళ్ళు రీకాన్ ఇంజిన్ వాళ్ళు వేసుకొస్తారు, వాళ్ళు బిగిస్తారు, పోతారు. ఇలాగా మన పనిని మనం తగ్గించుకుంటున్నాం. వాళ్ళు రీకాన్ ఇంజిన్ వేయకుండా మనం ఇంజిన్ చేస్తే ఎంతమంది బతుకుతారండి? రీబర్ పౌండ్రీ, ఆటోమొబైల్ షాపులు, మనం ఆఖరికి రిక్షా వాడు కూడా బతుకుతాడు. మనం వచ్చిన పనిని మనం రీకాన్ ఇంజిన్కి రికమెండ్ చేస్తాం అనేది మన మీద మనకు నమ్మకం లేకపోవటమే. రీకాన్ ఇంజిన్ రికమెండేషన్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ మాట. నేను అంత మన మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకా కస్టమర్ ఎలాగ నమ్ముతాడు మనల్ని? మనం చేసే పని మీద శ్రద్ధ, నిష్ట, నిబద్ధత ఉంటే తప్పనిసరిగా బాగానే ఉంటుంది. మనం చేసే జాగ్రత్తగా చేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి కస్టమర్కి కూడా రీకాన్ ఇంజిన్ కంటే మనం చేస్తేనే తక్కువ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ రీకాన్ ఇంజిన్ వేసుకున్నా పంపు రాసి మనమే చేయించుకోవాలి, రేడియేటర్ మనమే చేయించుకోవాలి, టర్బో మనమే చేయించుకోవాలి, క్లచ్ మనమే చేయించుకోవాలి. ఇన్ని చేసి వాళ్ళు చేసి ఇచ్చేది ఏంటి? లైనర్స్, హెడ్ పని, బ్లాక్. అది మనం చేయలేము, మనం చేస్తాం కదా. పనిని మర్చిపోతున్నామండి. మర్చిపోకుండా ఫీల్డ్ని బతికించాలి. కస్టమర్ బాగుంటే మనం అందరం బాగుంటామని మొదటి నుంచి చెప్తున్నా. కస్టమర్ బాగుండాలంటే కస్టమర్కి ఫేవర్గా చేయాలి. ఫేవర్గా అంటే తక్కువగా మంచి క్వాలిటీతో మనం వర్క్ సర్వీస్ అందించగలిగితే కస్టమర్ బాగుంటాడు, మనం కూడా బతుకుతాము. ఫీల్డ్ అభివృద్ధి కోసం పాటుపడండి. నేను పాత వీడియోల్లో చాలా వరకు ఎంత ఈజీగా వర్క్ చేసుకోవచ్చో చెప్పాను. ఓడదీసిన బోర్డులు 4 కవర్లు అవుతాయి. 4 కవర్లు పెట్టేసి సపరేట్గా పెట్టుకుంటే వర్క్ ఈజీ అవుతుంది. ఒకరోజు పౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు క్లీనింగ్, ఒకరోజు ఫిట్టింగ్, ఒక్కరోజు బండికి ఎత్తడం. సింపుల్. నేను 2 కుర్రోళ్ళతోనే పని చేస్తున్నాను.
పని చేసే విధానం మనము పాటిస్తే ఈజీగానే పని అయిపోతుంది. ఇంజిన్ ఎప్పుడో మళ్ళీ 10 సంవత్సరాలకి దించుతాం అని ఆ ఇంజిన్కి పెయింట్ వేసే ఇంజిన్ ఎత్తాలి. ఎందుకంటే ఎక్కడ చిన్న మరకున్నా కూడా వాళ్ళకి తెలుసుకోవాలనిపిస్తుంది, లీకేజ్ కనపడుతుంది. మళ్ళా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ ఇంజిన్ కిందకి దిగేది. మనం ఇంజిన్కి పెయింట్ వేయాలి. పెయింట్ వేస్తే నీట్గా చక్కగా బాగుంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ పాటించి ఆల్మోస్ట్ వాళ్ళందరూకి నేను మనవి చేసేది ఏంటంటే మన ఫీల్డ్ని బతికించండి, దానికి సంబంధించిన అందరికీ పని కల్పించండి. ఇదే నేను కోరుకునేది. మనం పనిని మర్చిపోతున్నాము అనే ఆవేదనతోనే చేస్తున్నాను ఈ వీడియో. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని, అంతకుముందు చేసిన వీడియోలన్నీ చూస్తారని, మన ఛానల్ అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి దీని గురించి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేసుకుందాం. థ్యాంక్ యూ.